తెలుస్తుంది. కెమెరామెన్ వరుణ్తో శ్రీనివాస్, 6 టీవీ, గాంధీభవన్ నుండి. ఎన్టీఆర్ జిల్లాలో 3000 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగు అనే కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో బీజేపీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 3000 అడుగుల జాతీయ జెండాను పురవీధుల్లో ఊరేగిస్తూ ర్యాలీ నిర్వహించి భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పలు విద్యాసంస్థల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆర్డీఓ రవీంద్రరావు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో త్యాగమూర్తుల ప్రతిఫలమే నేడు మనకు స్వాతంత్రం వచ్చిందని కొనియాడారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మోడీ గారు పిలిపిస్తే మరి ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ త్రివర్ణ పతాకాలు స్వాతంత్రం యొక్క మూలం ఏదైతే ఉందో త్రివర్ణ పతాకం ఇవాళ దేశమంతా కూడా అన్ని చోట్ల అద్భుతంగా 3 రోజుల నుంచి ఎగురుతూ ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఇంటింటి మీద జెండా ఎగరేయమని చెప్పేసి ప్రధాని గారు పిలిపివ్వటము, మరి దానికి స్పందించినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి ఇంటి మీద కూడా జెండా వాళ్ళ ఖర్చులు పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఈ ఖద్దరు జెండా ఎంత ఆర్థికమైనటువంటి మూలం అవుతుందంటే చేనేత కార్మికులకు బలం. ఆ జెండా ఇంటి మీద ఎగరేయటం ద్వారా మన ఇంట్లో ఒక జాతీయ భావం ఉప్పొంగటం. అలానే చేనేత కార్మికులు మరి వాళ్ళ యొక్క నూలు వృత్తుల ద్వారా ఈ జెండాలు తయారు చేయటం అంటే వ్యాపారము ప్లస్ ఆర్థిక బలము ప్లస్ ఆ కుటుంబ సంతోషము ఇవన్నీ కూడా మన యొక్క పట్టుకున్నటువంటి జాతీయ జెండాలో ఇమిడేలాగా మోడీ గారు ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎందరో త్యాగాల ఫలం ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. మరి 22 సంవత్సరాలు అయితే 100వ సంవత్సరంలో అత్యంత వైభవంగా జరపాలి అని చెప్పేసి ఈ 22 సంవత్సరాలు కూడా 15 రోజులు వారోత్సవాలు పిల్లలందరికీ కూడా జాతీయభావాలు తెలపడం, దేశభక్తి తెలపడం, అదేవిధంగా స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళందరి యొక్క ప్రాముఖ్యతలు తెలపడం కోసమే ఈ 15 రోజులు వారోత్సవాలు జరపడం. మరి ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు నందిగామ పట్టణంలో భారీ ఎత్తు ర్యాలీ నడిపి ఈ ర్యాలీలో పిల్లలందరికీ కూడా అవగాహన సదస్సు కల్పించడం, దీంట్లో మరి మాజీ సైనికులు, కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు, నందిగామలో ప్రముఖులు మరి అన్ని ఒక పార్టీకో కులానికో మతానికో అతీతంగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇవాళ హర్ ఘర్ తిరంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల